చూడండి ఫ్రెండ్స్, పెళ్లి కాకముందు అసలు పని చేసేవాడు కాదు. ఇప్పుడు చూడండి పెళ్ళైన తర్వాత అన్నం చేస్తున్నాడు. అంతే, పెళ్ళైన తర్వాత అందరూ మారిపోవాల్సిందే. చూడండి నందు వాళ్ళ అక్క దగ్గర కూడా పని చేపిస్తున్నాం. నందు నేను రెస్ట్ తీసుకొని మరి పెళ్ళైన తర్వాత ఇట్లా చూడు రాసి పెళ్లి చేసుకొని నా త్వరగా అందరూ ఎక్స్ప్రెస్ ఉంటారు अब दिन हो जो ना एक फोटो कर लीजिए thumbnail ले लेना ఈ ఎక్స్ప్రెషన్ కొని దేని బా ఈ కొని బాధపడతావో రోతేవో దేనో. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. పెళ్లి కాకముందు మగవాళ్ళు ఏ పని చేయాలనుకున్నా సిగ్గుపడతారు, లేకపోతే మొహమాట పడతారు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనేసి ఇంట్లో ఉండే అమ్మో, అక్కో, లేకపోతే చెల్లి ఎవరైనా సరే హెల్ప్ అడిగినప్పుడు అసలు చేయరు, మీరే చేసుకుని అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. సేమ్ మా తమ్ముడు కూడా నేనేమన్నా హెల్ప్ అడిగితే ఎప్పుడు కూడా ఇంటి పనులు ఎప్పుడు హెల్ప్ చేసేవాడు కాదు. ఎంత అడుక్కున్నా సరే పని ఏమన్నా పని చేయరా, పోనీ నీళ్లు తెచ్చిరా అన్నా కూడా నీళ్లు తెచ్చేవాడు కాదు. నాకు హెల్త్ బాగాలేకుండా పడుకున్నా సరే తను మాత్రం ఇంటి పనులు ఏం హెల్ప్ చేసేవాడే కాదు. అలాంటిది ఇప్పుడు చూసారా మా నందుకి ఎలా హెల్ప్ చేస్తున్నాడో. కానీ ఎప్పుడు హెల్ప్ చేయడు. తను ఇంకా కోపంగా పిలిచినా లేదు అంటే హెల్ప్ చేయని అడిగితే ఇంకా తనకి హెల్త్ బాగాలేకపోతే అప్పుడు చేస్తాడనమాట. ఇప్పుడు కూడా నందు ప్రెగ్నెంట్ కాబట్టి తన కింద కూర్చొని చేయలేకన్నా ఉంటే ఇంకా సంగటి చేస్తున్నాం. ఈ రోజు ఈవినింగ్ పూట అప్పుడప్పుడు మేము సంగటి చేస్తాము, అందుకనేసి తనైతే ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారనమాట. సో ఫన్నీగా ఉంటుందని వీడియో అయితే తీసాను. అందరి ఇండ్లలో ఉంటదనమాట. నార్మల్ గా మగవాళ్ళు అప్పుడప్పుడు ఆడవాళ్ళకి అంటే కనీసం అమ్మకు అక్కకు హెల్ప్ చేయకపోయినా భార్యకు మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ప్రతి ఇంట్లో ఉంటది. సో మా ఇంట్లో అయితే మా తమ్ముడు చేయడం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అడిగితే అసలు ఒక పని కూడా చేసేవాడు కాదు. ఇప్పుడు మాత్రం నందు చెప్తే మాత్రం చేస్తున్నావు అనేసి ఇంకా తప్పదు కదా అనేసి అంటూ ఉంటాడు. ఇంకంతలోనే మా ఊరికి పాత్రలు అమ్మే వాళ్ళు వచ్చారనమాట. పాత్రలో నందుకి అసలు ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో ఏదో ఒకటి తక్కువ ఉందక్క, కొందామక్క అనేసి ఇంక పిలుచుకొని వెళ్ళింది. ఒక పెనము, ఒక క్యారీ అయితే కొన్నాం అనమాట. కొంచెం పెద్దగా చాలా కొందామనింది, కానీ ఎందుకు ఊరికే వేస్ట్ కడగలేమనేసి ఇంకా రెండైతే కొన్నాము. గోడ రాదు ఇంకా అంతే వచ్చేది. అవే ఈ బాగున్నాయి. అది మడుపులేమ్మా, అది వద్దులే, వేరేది ఎత్తుకోమా. ఎత్తుకోమమ్మా. కుడకలు ఎంత 400? కాదు కల్లా 350 చెప్పినాడు కల్లా, 250 కడిగినాం కదా, ఎక్కువ తక్కువ 250. అలాగే మా ఊరికి చాటలు అమ్మే వాళ్ళు కూడా వచ్చారనమాట. చాటలు చాలా పాతవి, ఎప్పుడో మా నాన్నమ్మ కొన్నవే ఉన్నాయి. వాటికే పెయింట్ వేసి వాడుతూ ఉన్నాము. పాతవైపోయాయి కదా, అవే ఎన్ని రోజులు వాడతామనేసి అవి వద్దు అని కొత్త చాటలు అయితే కొందామని చూసాము. మాకు తెలియలేదన్నమాట. అంటే పెద్దవాళ్ళకి చూపించాలంట, మనము చేటలో ఏమైనా వేసి జరిగినప్పుడు బాగా వస్తుందా రాదా అనేసి ముందుగానే మంచి చూసి తీసుకోవాలని చెప్పారు. అందుకనేసి అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అయితే ఇచ్చాము. వాళ్ళైతే చూశారు. 350 జత అన్నాడు అనమాట. ఒకటి తీసుకోకూడదంట చేట, తీసుకునే చాట గాని పుడక గాని లేదు మట్టి వస్తువులు ఏవైనా సరే ఒకటే తీసుకోకూడదంట, జత తీసుకోవాలంటే రెండుగా తీసుకోవాలన్నారు. ఇంకా సరే 250కి ఇస్తారా అనేసి లాస్ట్ అడిగితే ఇంకా సరే అన్నాడు. మేమైతే 2 చాటలు అయితే తీసుకున్నాం. ఇంకా మేము రేపు మడి కోయాలనుకుంటున్నాం, మిషన్ వస్తుందన్నారు. అందుకనేసి మిద్దె మీద ఉండే చెత్త మొత్తం తోసేస్తున్నా, ఇక్కడే ఆరేద్దాము అనేసి మిద్దె మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మేమైతే ఇంట్లో వెలిగించిన నారికేల దీపం అనమాట. ఈ కార్తీక పౌర్ణానికి మేము అరుణాచలంకి అయితే వెళ్దాం అనుకున్నాం. అంటే జ్యోతి వెలిగిస్తారు కొండ మీద చూడొచ్చు అనేసి, కానీ ఎక్కువ జనాలు ఉంటారంట. డిసెంబర్ లో కూడా వెలిగిస్తారని చెప్పారు. సరే డిసెంబర్ కి వెళ్దాం అనేసి ఆగిపోయాము. ఇంట్లో అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకోవడం జరిగింది.